మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. సో మిడిల్లో కూడా ఆర్యన్ రాజేష్ గారు విలన్గా ఎంట్రీ ఇస్తున్నారు. మళ్ళీ డెఫినెట్గా మంచి రోల్స్లో చూడబోతున్నాం మనం అనే న్యూస్ అయితే విన్నాం. చూస్తే ఒకసారిగా మళ్ళీ సైలెంట్ అయిపోయింది. కానీ మీ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, కొన్ని క్యారెక్టర్లు చూస్తున్నప్పుడు ఆర్యన్ రాజేష్ గారు చాలా బాగుంటారు ఈ క్యారెక్టర్ అనుకుని చాలామంది కామెంట్స్ కూడా చేస్తుంటారు కింద. ఎందుకంటే మీ ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయింది ఆల్రెడీ. నాన్నతో నువ్వంటే నాకు ఇష్టం మంచి హిట్. అది నాట్ హిట్ అండి సినిమా, బట్ తర్వాత టెలివిజన్ లో వాటిలో మంచి వర్కౌట్ అయింది. ఫన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఇద్దరు బ్రదర్స్ అలా చేయడం చాలా కష్టం. మీకు చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ లేదా ఫ్రెండ్షిప్ నేచర్ ఉండబట్టి ఏమో చేశారు. అంటే ఎప్పుడు మీరు డైరెక్టర్స్గా రిఫర్ చేయడం కానీ, లేకపోతే బ్రదర్ మిమ్మల్ని అడగటం కానీ, లేకపోతే మీరు బ్రదర్గా చెప్పడం కానీ చేయొచ్చు ఈ రోల్ అని, ఇలాంటివి ఏముండవు మీ మధ్య కన్వర్సేషన్స్? కాదు అంటే ఇప్పుడు ఎనీవన్ ఇప్పుడు డైరెక్టర్ వచ్చి ఇప్పుడు బ్రదర్ మీద కథ, ఇప్పుడు బ్రదర్స్ ఇద్దరు మీద కథ అంటే వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ కమ్ విత్ దట్ అండి. నో వన్ హెస్ కమ్ అండ్ అలా అని కాదు. ఇప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు ఆ క్యారెక్టర్ అతను తీసి మా బ్రదర్ని పెట్టండి అని కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఒక డైరెక్టర్ రాసుకొచ్చినప్పుడు అతను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. అండ్ నేను మా బ్రదర్కి ఇచ్చినప్పుడు కూడా ఊరికే చిన్న వేషం ఇచ్చి 2 రోజులు వేషం ఇవ్వకూడదండి. తనకి మంచి పేరు రావాలి, తనకి లాస్ట్ బి మీటీ రోల్ కదండి. ఇందాక నేను చెప్తున్నాను కదా, నేను మల్టీ స్టార్ చేసినప్పుడు ఇంకో పక్క హీరోతో నాకు ఎంత మీటీ రోల్ కావాలో నేను సినిమా చేసినప్పుడు మా బ్రదర్ కూడా అంతే వచ్చి 4-5 సీన్ ఒక 5 నిమిషాలు కనిపించి వెళ్ళిపోతున్నాను అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ వస్తే డెఫినెట్గా చేస్తామండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. నా వీజ్ ఆల్సో లిస్నింగ్ టు లాట్ ఆఫ్ స్టోరీస్ అండి. బట్ ఎక్కడ ఎక్సైట్ అవ్వట్లేదండి తను కూడా. వేరే అంటే విలన్గా అంటే ఏదో వచ్చేసి రెగ్యులర్ కథలు కాకుండా హీ వాంట్ టు డూ సంథింగ్. అంటే నాకేంటంటే మా బ్రదర్ని ఐ వాంటెడ్ టు బి, మీరు ధృవ సినిమా చూసుంటారు, అరవింద్ స్వామి ఉంటుంది, దాంట్లో చాలా సటిల్ అంటే చాలా క్లాసీగా ఉంటాడు, బట్ సటిల్ విలనిజం అండి. నాకు అలాంటిది ఏదన్నా వస్తే బాగుంటుంది. సో డెఫినెట్గా అలాంటి కథ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ. కానీ చాలా మంచి యాక్టర్ కదా ఆర్యన్ రాజేష్ గారు. ఎందుకు సినిమాలు మానేయడానికి రీజన్ ఏమన్నా బలమైన రీజన్ ఉందా? మానేయటం కాదండి, అతను ఎప్పుడు మానలేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ అబౌట్ వెన్ యూ ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సక్సెస్ అండి. హౌ మచ్ మీ ప్రీవియస్ సినిమా ఎంత చేసింది, ఎంత మనీ పెట్టింది, ఎంత వస్తుంది, ఎంత కలెక్ట్ చేసిన. సో దాంతో ఐ థింక్ ఎక్కడో గివెన్ కొంచెం తెలియకుండా కెరీర్ తను కూడా కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ కొంచెం ఐ థింక్ ఇండస్ట్రీ వాళ్ళకి తనకి కొంచెం దూరం అయ్యాడు అంతే. బట్ ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కానీ చెప్పాలంటే మీరు కొంచెం చాలా ఫ్రెండ్లీ జోయల్. రాజేష్ అది ప్రాబ్లం అండి. నేను 100 క్వశ్చన్లు మిమ్మల్ని అడిగితే మీరు 200 ఆన్సర్లు చెప్తారు. మీ అన్నతో ఎట్లుంటుందంటే మనం 100 క్వశ్చన్లు అడిగితే ఆయన ఒకటే ఆన్సర్ ఇస్తాడు. రాజేష్ ఇస్ వెరీ అంటే తను చిన్నప్పటి నుంచి అదేనండి. అంటే డజంట్ టాక్. ఇప్పుడు మనం ఏదైనా ఉన్నా కూడా ఫోన్ వచ్చింది అంటే చాలా తక్కువ. ఇంట్లో కూడా నేను అందరితో మాట్లాడేసి మా మదర్ తోటి, మా ఫాదర్ తోటి, ఇంకోటి వాళ్ళతో మాట్లాడుతుంటాను. తనకి ఏంటంటే ఈజ్ వెరీ అంటే రిజర్వ్డ్ పర్సన్ అండి. ఓన్లీ టాక్స్ వెన్ ఇట్స్ నీడెడ్, లేకపోతే మాట్లాడు అసలు. ఇంట్లో నాతో ఇప్పుడు నేనైతే మార్నింగ్ వెళ్ళాను అనుకోండి, ఎట్లా గుడ్ మార్నింగ్ హడావడి వెళ్ళిపోతాను. తను వచ్చి తల దించుకుని వెళ్ళిపోతుంటాడు. సో బేసిక్గా తనకి ఏంటంటే ఒక వెరీ షై పర్సన్ అండి బేసిక్గా. సో బయటకు వచ్చి ఓపెన్ అవ్వలేడు అండ్ అంత ఈజీగా అందరితో అంటే ఇంటరాక్ట్ అవ్వలేడు, మింగిల్ అయిపోలేడు. నేనైతే 2వ రోజున 3వ రోజు కలిసిపోతుంటాను అందరితో. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ రాజేష్ అండి. హీ హ్యాస్ టు నో ద పర్సన్ ఫర్ అట్లీస్ట్ 10-15 days అతనితో ట్రావెల్ అయితే కానీ యూ డోంట్ గెట్ టు టాక్. అంటే రాజేష్ అప్పటి వరకు మీకు తెలియదు. 10 రోజులు 15 రోజులు జర్నీ అయిన తర్వాత ఓకే ఇతనా రాజేష్ అని మీకు అప్పుడు మీ పర్సెప్షన్ మారిపోతుందండి. సో ఇప్పుడు నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం కదా. ఇప్పుడు ఎందుకు అన్న మీరు సపరేట్, అమ్మ సపరేట్ ఉంటున్నారని? అవునండి, బికాస్ స్కూల్స్ అండి. అంటే అలా కదండి, నాకు మా పాపకు అగా ఖాన్ అండి శంషాబాద్లో స్కూల్. సో నాకు అందుకుని ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి అంటే నాకు 2.5 hours పడుతుంది. సో అయితే ఓకే ఎలాగో నేను అక్కడ ఇల్లు తీసుకున్నానండి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో దెన్ ఐ థాట్ ఓకే ఐల్ షిఫ్ట్ దేర్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద కిడ్ అని. అందరూ ఒకే చోట, నాన్నగారు అందరు మా బేసిక్గా అదొకటి ఉంది కదండి, మా గ్యాంగ్ అంతా నాని, సుబ్బరాజు, మేము అందరూ ఒకే చోట ఉంటాం. సో అందరూ దగ్గర అండి, ఎదురు అంటే ఆపోజిట్ హౌసెస్లోనే ఉంటాం. అండ్ మా మదర్ కూడా షిఫ్ట్ అయిపోతున్నారండి, లైక్ ఆస్కింగ్ టు కమ్ నౌ. ఓకే ఆర్యన్ రాజేష్ గారి క్యారెక్టర్ ఏంటి తెలుసుకోవాలంటే ఆయన చుట్టూ పనిచేసే ఆ టీంని చూస్తే తెలుస్తుంది. ఐ థింక్ 24 years నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర చేసే డ్రైవరు, మీ దగ్గర చేసే అసిస్టెంట్, మీ మేకప్ మ్యాన్, మీ హెయిర్ డ్రెస్సర్ కూడా చేంజ్ అవ్వలేదు. అంటే మీరు ఎలా చూసుకుంటున్నారు అనేది. ఇప్పుడు మా మేకప్ మ్యాన్ గారు సురేష్ గారు అండి, ఆయన నా అల్లరి సినిమా తర్వాత 2వ సినిమా ధనలక్ష్మిలోకి జాయిన్ అయ్యారండి. సో ఇంక అప్పటి నుంచి ఇప్పటికి డన్ 64 films అండి. ఇట్స్ బీన్ దేర్ కంటిన్యూస్గా. అండ్ ఇట్స్ బికమ్ ఫ్యామిలీ అండి. ఇట్స్ మోర్ లైక్ ఏమవుతుందంటే ఒక టీమ్ అయిపోతాం. ఇట్స్ నాట్ లైక్ ఎనీ మోర్, ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ అండి.
అండ్ అలాగే మా డ్రైవర్ జానీ ఈజ్ బీన్ లైక్ ఐ థింక్ 2007లో ఎప్పుడు వచ్చాడండి, ఈజ్ బీన్ దేర్ సిన్స్ దెన్. అండ్ శ్రీకాంత్ మా హెయిర్ డ్రెస్సర్ కానివ్వండి, నాకే తెలుసు పేరు చూడండి. మంజు అని మా అసిస్టెంట్ అండి, అతను నాకు నేను సినిమా అప్పుడు హిజ్ డ్రెస్ మ్యాన్ అంటే నా కాస్ట్యూమ్ అసిస్టెంట్గా వచ్చాడు. అక్కడి నుంచి తను కూడా ఇవాళ వరకు కంటిన్యూ అవుతున్నాడు. అండ్ ఐ థింక్ వెన్ యూ హ్యావ్ అ రైట్ టీమ్ యూ డోంట్ వాంట్ టు చేంజ్ అండ్ దే డోంట్ వాంట్ టు చేంజ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్. ఓకే ఓకే. అంటే వీఆర్ అంటే వెరీ అంటే వాట్ ఎవర్ అంటే జనరల్గా వి డిస్కస్ ఎవ్రీథింగ్ అండి. అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు జనరల్గా కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వైజాగ్లో షూటింగ్ చేస్తానంటే ఇంటికి రూమ్కి వచ్చిన తర్వాత ఐ నీడ్ టు టాక్ టు సమ్మన్ కదండి. ఐ బి టాకింగ్ టు మై మైకమన్, సురేష్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం, ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హౌ డు వి సాల్వ్ ఇట్, not blowing up thing. And I think I'm very lucky also to have sincere people around me also. అదే కదా, మనం కూడా ఒక స్టార్ హీరో అని మైండ్ లో లేకుండా వేరియేషన్ చూపించకపోతే బాగుంటుంది. ఒకసారి చూపించడం స్టార్ట్ అయిందంటే ఎవరిమైనా కానీ ఏ హీరో కన్నా ఏ హీరో అన్నా ఆయన యాక్టర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ క్యారెక్టర్ యాక్టర్స్ కైనా ఒక టీం ఉంటుందండి, వాళ్ళకు బాండ్ ఉంటుంది. అవును. సో అది తెలియకుండా ఫామ్ అయిపోతుందండి. సో ఫర్ మీ ఇట్స్ మోర్ లైక్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అండి, దే ఆర్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. సో ఐ కాంట్ ఆపరేట్ వితౌట్ దెమ్. ఓకే. అంటే నేను ఏదన్నా ఇలా చూసి ఇలా కావాలి అంటే ఇలా అన్నా ఉంటే మా మేకప్ మనకు అర్థమైపోతుంది వెట్ క్లాత్ కావాలి. ఐ డోంట్ ఈవెన్ నీడ్ టు ఆస్క్ వెట్ క్లాత్ అని. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ విన్ ఆ పర్సన్కి మన అవతల పర్సన్ మన మీద అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే ఓకే. సో మన దగ్గర ఉన్న హెల్పర్స్ ని మనం ఎంత బాగా చూసుకుంటే మనల్ని అంతకన్నా డబుల్ బాగా చూసుకుంటారు. ఇట్స్ లైక్ ఇట్స్ అ టీమ్ కదండి. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అ ఫిల్మ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పర్పస్ కాబట్టి వీ హ్యావ్ టు బీ యాజ్ అ టైట్ టీమ్గా ఉండాలని నేను అనుకుంటాను. ఓకే.